హలో ఎవ్రీవాన్. ఈరోజు మనం లిటిల్ ఇండియాలో ఉన్న శ్రీ వీరమకలి అమ్మన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్లో చాలామంది ఫారినర్స్ మనం చూడొచ్చు. వీళ్ళందరూ పట్టు వస్త్రాలు ధరిస్తున్నారు. ఎందుకంటే ఈ గుడిలోకి ఎంట్రీ అవ్వాలంటే డ్రెస్ కోడ్ కంపల్సరీ. చిన్న చిన్న దుస్తులు ఇంకా బనేలు అలాంటివి వేసుకుని లోపలికి రాకూడదు. అందుకని చెప్పేసి బయట మనకి పట్టు వస్త్రాలన్నీ ఒక ట్రేలో పెట్టేసి బయట ఉంచుతారు. ఫారినర్స్ అందరూ వాటిని ధరించి లోపలికి రావాలి దర్శనం చేసుకోవడానికి. సో ముందు చూడొచ్చు ఒక ఫారినర్ ఎలా వస్తున్నారు. డ్రెస్ కోడ్ కంపల్సరీ కాబట్టి వాళ్ళందరూ పట్టు వస్త్రాలు ధరించి వస్తారు. మీరు లోపల చూడవచ్చు. గుడి చాలా రద్దీగా ఉంది. లిటిల్ ఇండియాలో ఉన్న పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడ చాలామంది విదేశీయులు మన ఇండియన్స్ ప్రతిరోజు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ తమిళ వాళ్ళు చాలామంది ఉన్నారు. తమిళ వాళ్ళతో పాటు మన ఫారినర్స్, సింగపూరియన్స్, ఇంకా యుఎస్, జపనీస్ చాలామంది ఇక్కడికి వస్తూ దర్శించుకుంటూ ఉన్నారు. చాలామంది ఫారినర్స్కి మన ఇండియన్ సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. ఇంకా శారీ, పట్టు పంచ, పట్టు వస్త్రాలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. ఇంకా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఈ గుళ్ళో జరుగుతుంది. ఎలాగో మా దర్శనం అయిపోయింది కాబట్టి మేము ఇలా అన్నదాన కార్యక్రమానికి వచ్చాము. ఈ గుళ్ళో ప్రతిరోజు ఇలా అన్నదానం చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ గుడికి ప్రతిరోజు వందలు వేలకు పైగా వస్తూ ఉంటారు. అందరికీ కడుపు నిండా ఫుడ్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. బాయ్.